హలో గాయస్, నా తీజ్ వీడియో చూస్తారా లేదా కింద కామెంట్ చేయండి. డే 1 నుంచి డే 8 వరకు ఏం చేసామో. సో ఇది డే 9 రోజు అనమాట. సో డే 9th రోజు మార్నింగ్ 10 or 11. సో మార్నింగ్ ఇది కనిపిస్తుంది కదా గాయస్, మట్టితో చేసింది మా గౌరీ గౌర అన్నమాట. మేము దేవునితో సహా పూజిస్తాము, అది మా దేవునిలాగా పూజిస్తాము. సో గౌరీ గౌర అని చెప్పి ఒక దేవుడు ఉంటాడు మాకు. సో అంతా నాకు ఐడియా లేదు, బట్ నాకు తెలిసి నేను చెప్తాను. సో మార్నింగ్ ఇంకా యాజిటీగా వాటర్ పోయడానికి వచ్చాము తీజ్కి. సో మార్నింగ్ ఇలా వాటర్ పోయడానికి వచ్చాము. సో ఏం చేస్తామంటే మార్నింగ్ ఇట్లా దేవుడి దగ్గర గౌరీ గౌర పెట్టాం కదా. సో అక్కడే మేము మేము ఇట్లా ఏమంటారు ముగ్గులు వేసాం కదా. ముగ్గులు వేసిన తర్వాత మేము కాదు, జస్ట్ బాయ్స్ అన్నమాట. సో వాళ్ళే చేస్తారు మార్నింగ్. సో ఇక్కడ కనిపిస్తుందా మీకు? సో ఇక్కడ మేకను కోస్తారనమాట. సో దేవుడికి పూజించి తర్వాత మన ఎట్లా అంటే అది తీసుకోవాలి, మేక అనేది తీసుకోవాలి. అంతే కొంచెం సారా వేస్తారు, సారాన సంథింగ్ ఏదో వేస్తారు మేకలకి వేసి. అది వాడు ఆ మేక అనేది తలకాయ ఊపాలి. సో అప్పుడు ఊపితే కానీ మేకని కట్ చేయరు. సో అంతా వెయిట్ చేస్తారనమాట. సో మార్నింగ్ మా వాళ్ళందరూ అందరు మా ఊరు వాళ్ళందరూ వచ్చి ఇంకా ఓన్లీ అంకుల్స్ బాయ్స్ అందరూ వచ్చి ఇంకా మా రిలేటివ్సే, మా కజిన్స్ అందరూ వచ్చి సో ఇక్కడ వచ్చి ఇంకా దేవుడి దగ్గర పూజించి సో యాజ్ ఇట్ ఈస్గా మేకను కోస్తున్నారు. సో మేము వచ్చేమో వాటర్ పోస్తున్నాము. సో వాటర్ కంపల్సరీ పోయాలి కాబట్టి 9th డే వరకు. సో ఇక్కడ వచ్చేసి ఇది మా ఏమంటారు తీజ్ది గుడిసెన సంథింగ్, గుడిసె కాదు గైస్, ఏమంటారు నాకు తెలియదు. సో మీకు ఇది తెలిసింది కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ హడావిడిలో ఉన్నారు ప్రతి ఒక్కరు. సో మేము వాటర్ పోసిన తర్వాత తీజ్కి వాటర్ పూసిన తర్వాత ఇంకా కొబ్బరికాయ కొట్టేవాళ్ళు కొబ్బరికాయ కొడుతున్నారు. సో కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత మార్నింగ్ అయిపోయింది గైస్. మార్నింగ్ అయిపోయిన తర్వాత సో ఈవినింగ్ 3 o'clock, 3 కాదు 4 o'clockకి మేము ఏం చేసామంటే మా దేవుని దగ్గరికి తీజ్ దగ్గరికి వెళ్ళి సో సలవి తినేసిన తర్వాత భోగిస్తారు. భోగిచ్చిన తర్వాత సలవి తిన్న తర్వాత ఫస్ట్ ఏం చేసామంటే మా దేవుని దగ్గర పెట్టాలన్నమాట. సో మా శివలాల దగ్గర పెట్టాలి. ఫస్ట్ తీజ్ వచ్చేసి మా శివలాల దగ్గర పెట్టాలి. సో అందుకోసం అని చెప్పి మేము వెళ్తున్నాము, గుడి దగ్గరికి వెళ్తున్నాము, మా శివలాల గుడి దగ్గరికి. సో చాలా బాగుంటుంది గైస్ మా శివలాల దేవుడు అయితే, ఫుల్ పవర్ఫుల్ అన్నమాట. సో అక్కడికి వెళ్తున్నాము. ఫస్ట్ తీజ్ అనేది అక్కడ పూజ చేసుకోవాలన్నమాట. తన దగ్గర పూజ చేసుకుని అక్కడే తీజ్ పెట్టేసి రావాలి. సో అందుకోసం అని చెప్పి ఒక 5 మాత్రమే వెళ్తున్నాము. 5 తీజ్ పట్టుకొని 5 వెళ్తున్నాం అంతే. సో తీజ్ పట్టుకొని ఇంకా బైక్ మీద వెళ్తున్నాము. సో మా మామయ్య మా బాబాయ్ అన్నమాట. సో ఫైనల్గా అయితే మనం తీజ్కి పూజ అయితే చేయించుకున్నాము. పూజ చేయించుకున్న తర్వాత పంతుల దగ్గర దర్శనం కూడా తీసుకున్నాము. సో పంతులు ఏమో పూజ చేస్తున్నాడు, తీజ్ను పక్కన పెట్టి మా శివలాల దేవుడి దగ్గర పూజ చేస్తున్నాడు. పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా మా తీజ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ నేను తీజ్ పెట్టేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇంటికి వెళ్తున్నాం. అందరూ ఇంటికి వెళ్ళిపోయారు గైస్. సో అరౌండ్ 4:35 అయింది అప్పుడే. సో 5 అయిపోయి అరౌండ్ 5 అయిపోయింది. సో 5 అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో ఎవరు రాలేదు. సో కొంతమంది 3 o'clock అలా ఏమో భోగిచ్చారు. భోగిచ్చిన తర్వాత చాలామంది వచ్చారు. తినేసి భోగ సలోయ్ తింటారు. సలోయ్ అండ్ అది ఉంటుంది, సలోయ్ అండ్ స్వీట్ ఉంటుంది ఒకటి బెల్లంది, అది తింటారు. అది తినేసిన తర్వాత మళ్ళీ ఎవరు వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అరౌండ్ 5:30 అలా వచ్చారు. మళ్ళీ 5:30కి అలా వచ్చారు అందరూ. సో అప్పటికే వర్షం స్టార్ట్ అయింది. మామూలుగా ఎక్కువ ఏం పడలేదు, జస్ట్ చినుకులు పడ్డది. అమ్మో వర్షం పడుతుంది అనుకున్నా కానీ వర్షం పడలేదు గైస్. థ్యాంక్ గాడ్ అన్నమాట. సో వర్షం పడద్దు అనుకున్నా, వర్షం పడలేదు అస్సలకి. సో ఆ రోజు అసలుకి వర్షం అస్సలు పడలేదు, చినుకులే పడ్డది అంతే, ఇంకేం పడలేదు. సో మళ్ళీ ఇంకా రిటర్న్ వచ్చిన తర్వాత 5:30 అలా వచ్చి ఇంకా యాక్చువల్గా చాలా ఉంటుంది మా దాంట్లో, బట్ అదేం క్లమ్జీగా అయిపోయింది గైస్ అసలుకి. మా దాంట్లో ఫస్ట్ చిన్నది, నేను ఆల్రెడీ 8th డే రోజు మేము పూజ ఏం చేసామో భోగిది అదే ఉంటుంది, అది ఇవ్వాలన్నమాట. దాన్ని ఏమంటారంటే నాకు అంత గుర్తుకొస్తలేదు గైస్, అది ఏమంటారు. సో అది మనం తీసుకోవాలన్నమాట. మన ఆపోజిట్ వాళ్ళు మనకి ఇవ్వాలి. సో మనం తీసుకోవాలి, సాంగ్స్ పాడుతూ సాంగ్స్ పాడుతూ తీసుకోవాలి. బట్ అలా ఏం పాటించలేదు ఈసారి. చాలా క్లమ్జీగా అయిపోయింది అటు ఇటు. సో మొత్తం క్లమ్జీగా అయిపోయింది గైస్. అసలు ఇది నేను ఏమనుకున్నా అనుకున్నా స్టార్టింగ్ డే 1 నుంచి అనుకున్నా మంచిగా అవుతుందా లేదా అనుకున్నా. బట్ అంత ఏం మంచిగా అవ్వలేదు. తీజ్ మంచిగానే అయింది, బట్
చాలా క్లమ్జీగా తొందరగా సో చాలా లేట్గా అయిపోయింది అనమాట. లేట్ అంటే సో మార్నింగ్ మేము వాటర్ పోయడానికి వచ్చాము, మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ వాటర్ పోసాము తీసి. సో ఈవినింగ్ అలా నేనేమనుకున్నానంటే 3 అట్లా స్టార్ట్ చేస్తే ఎత్తడం స్టార్ట్ చేస్తే మంచిగా నైట్ 7-8 వరకు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి అనుకున్నాను. బట్ అలా ఏం అవ్వలేదు. అవ్వకుండా ఏమైందంటే అందరూ 5:30 3 o'clock అలా వచ్చి సెలవు తినేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ 5:30 అలా వచ్చారనమాట. సో అలా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ ఫైనల్గా అయితే అందరం ఎత్తుకున్న తర్వాత ఇంకా నేను అందరికీ తీసి పెడుతున్నాను. సో మా వాళ్ళకి అలా తీసి పెడితే కట్నం ఇస్తారనమాట, మనకి రిటర్న్ గిఫ్ట్ కట్నం ఇవ్వాలి కంపల్సరీ. కంపల్సరీ కాదు, ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఇవ్వని వాళ్ళు ఇవ్వరు. సో అలా నేను మా అన్నయ్య వాళ్ళకు తీజ్ అనేది పెడుతున్నాను. అంటే వాళ్ళ చెవులలో లేకపోతే వాళ్ళ జేబులలో లేకపోతే వాళ్ళ చేతులలో పెడితే ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు, ఇవ్వని వాళ్ళు ఇవ్వట్లేదు. ఈ అన్న ఇవ్వలేదు. సో అలా ఇస్తుంటే కొంతమంది ఏమంటారు 5 రూపీస్ 10 రూపీస్, కొంతమంది 20 రూపీస్, కొంతమంది 50 రూపీస్ అలా ఇస్తున్నారు. సో ఇక్కడ మా అన్నయ్య 5 or 10 రూపీస్ సంథింగ్ ఎంత పెట్టాడు, 10 రూపీస్ అనుకుంటా పెట్టింది. ఇక్కడ మా పిన్ని 50 రూపీస్ పెట్టింది. సో అందరికీ అలా ఏమంటారు ఆ తీజ్ని మొత్తం కొంచెం తెంపి అందరి దాంట్లో పెట్టాలి. అందరికి ఇస్తే మనకు మంచి కట్నం అనేది వస్తుంది. మ్యాక్సిమం మనం అందరికి పెడితే అంటే చాలా కట్నం వస్తుంది. బట్ ఆ రోజు ఏమైందంటే చెప్పినా కదా క్లమ్జీ అని చెప్పి, సో చాలా క్లమ్జీ అయిపోయింది. సో నాకు అంత మనీ ఏం రాలేదు. బట్ కొంతమంది ఇవ్వలేదు, కొంతమంది ఇచ్చారు. బట్ మనం అంత ఫీల్ ఏం అవ్వద్దు కాబట్టి సో మనం అంత హార్ట్కి ఏం తీసుకోము. కొంతమంది హార్ట్కి తీసుకుంటారు, నన్ను తీసి పెట్టినా కానీ నాకు కట్నం ఇవ్వలేదని చెప్పి కొంచెం హార్ట్గా తీసుకుంటారు. బట్ మనం అలా కాదు. సో ఇక్కడ నేను మా వాళ్ళకి పెడుతున్నాను, చాలామందికి పెట్టాను. నాకు ఎంతో జస్ట్ 10 రూపీస్ 20 రూపీస్ 50 రూపీస్ అంతే, ఎక్కువ ఏమి ఇవ్వలేదు. సో వీళ్ళకి పెడుతున్నాను కానీ వీళ్ళు మాకు ఇవ్వలేదు, రిటర్న్ గిఫ్ట్ అస్సలు ఇవ్వలేదు. అంటే తర్వాత ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు. బట్ ఓకే, మనం వేరే వాళ్ళ మీద ఆధారపడం కాబట్టి మనం చాలా సేఫ్, అంటే మనం చాలా రీసెంట్గా అంటే ఆలోచిస్తాము, ఎవరి మీద మనం ఏమంటారు హోప్ పెట్టుకోము. సో అదే అన్నమాట. సో ఇక్కడ మా వాళ్ళు ఇస్తున్నాడు 10 రూపీస్, నేను తీసి పెడితే నేను ఎలా నాకు కట్నం ఎలా వస్తున్నాయో అలా మా మమ్మీకి ఇచ్చేస్తున్నా. మా మమ్మీకి కూడా వేరే వాళ్ళు అంటే నాకు ఎన్ని కట్నాలు వస్తున్నాయో అన్నీ నేను మా మమ్మీకి ఇస్తున్నాను. ఇక్కడ మా మమ్మీ తీసేసుకుంటుంది, ఎందుకంటే కింద పడిపోతుంది అని చెప్పి. సో నా దగ్గర బ్యాగ్ కూడా లేదు కదా. సో మా మమ్మీకి ఇచ్చేస్తుంటే మా మమ్మీ కూడా పెడతారు కదా గాయస్ వేరే వాళ్ళు. సో మా మమ్మీ వేరే వాళ్ళకి డబ్బులు పెడుతుంది. చాలామందికి మా మమ్మీ 50 రూపీస్ అట్లా పెట్టిందంట, 150 అలా పెట్టిందంట. బట్ నాకు అంతేం రాలేదు. నేను తర్వాత టీజ్ అయిపోయిన రోజు అడిగిన, మమ్మీ ఎవరికి ఏం పెట్టినావు అంటే మా మమ్మీ చెప్తుంది 50-100 రూపీస్ ఇలా పెట్టినా అని చెప్పింది. మరి నాకేంది మమ్మీ 10-15 రూపీసే వచ్చినాయి, 5 రూపీస్ 10 రూపీసే వచ్చినాయి అని అంటే, నేను మాత్రం అందరికి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి అని చెప్పి అంటే ఈసారి ఎవరు ఉంటారో తెలియదు, ఎవరు ఉండరో తెలియదు. చాలామందికి ఈ ఇయర్ పెళ్ళి అయిపోతుందని చెప్పి మా మమ్మీ అందరికీ 50 రూపీస్ 100 రూపీస్ పెట్టింది. సో నాకేమో 100 రూపీస్ అట్లా ఏం రాలేదు. ఇచ్చేవాళ్ళు ఇచ్చారంతే, ఎక్కువ ఏం రాలే. మ్యాక్సిమం నాకు డబ్బులు ఎక్కువ రాలేదు. 5-10 రూపీస్ వచ్చి 5 రూపీస్ కూడా కాదు, 10 రూపీస్ 20 రూపీస్ అలా వచ్చినాయి అంతే, ఎక్కువ ఏం రాలేదు. మా బావ మాత్రమే 500 ఇచ్చాడు అంతే. మా బావ హైయెస్ట్ 500 నాకు ఇవ్వడము. సో మిగతా వాళ్ళందరూ 50 రూపీస్ 20 రూపీస్ 10 రూపీస్ అలానే ఇచ్చారు. బట్ నో ప్రాబ్లం. సో అవి లెక్క పెడితే ఒక 1000 వరకు కూడా 1000 వరకు వచ్చి ఉంటాయా, 5, 6, 7 ఒక 700 800 అనుకుంటా మేబీ, అంతే. ఎక్కువ కూడా ఏం రాలేదు. నేను అంత ఏం ఆ కట్నం అని కూడా నేను కౌంట్ చేయలేదు, ఎందుకంటే మా మమ్మీకి ఇచ్చేసిన కాబట్టి. మా మమ్మీ కూడా చాలామందికి డబ్బులు పెట్టింది, ఎందుకంటే అందరికి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి కదా. అంటే ఎవరు ఆ డే తీసికి ఎవరు ఉంటారో ఉండరో తెలియదు, ఎవరికి పెళ్ళి అయిపోతుందో తెలియదు, సడన్గా ఎవరికి పెళ్ళి అవుతుందో తెలియదు. సో పెళ్ళి అయితే మనం ఎత్తుకునే అర్హత ఉండదు మనకి. సో అందుకోసం అని చెప్పి అలా మా మమ్మీ అందరికీ ఇచ్చేసిన నా కట్నం డబ్బులని వేరే వాళ్ళకి పెట్టేసింది. సో నేను ఇంకా మా మమ్మీ దగ్గర కూడా ఏం అడగలేదు. సో ఫైనల్గా అయితే ఇంకా అందరికీ అలా పెట్టి, ఇంకా కొంతమంది ఏమో జడల్లో పెట్టుకున్నారు, కొంతమంది ఏమో చెవులలో పెట్టుకున్నారు, కొంతమంది ఏమో జేబ్స్లో పెట్టుకున్నారు. అలా పెట్టుకున్న తర్వాత ఇక డ్యాన్స్ చేస్తున్నారు. సో డ్యాన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. సో డ్యాన్స్ కూడా అరౌండ్ 6 o'clock అట్లా స్టార్ట్ అయింది. 6 to 7 గంట సేపు, 1 గంట 7-8 వరకు 2 hours అలా చేశారు డ్యాన్స్. తర్వాత ఇంకా
అంతే. సో ఇక్కడ వచ్చేసి అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. సో నేను ఈ డ్యాన్స్ వీడియో అయితే సాంగ్స్ అయితే నేను మొత్తం ఆఫ్ చేసేస్తాను, మ్యూట్లో పెట్టేసి నా సౌండ్స్ మాత్రమే పెడతాను. సో ఫైనల్గా అయితే మనం డ్యాన్స్ చేస్తున్నాం అన్నమాట. సో 9 రోజులు ఏమంటారు పస్తులుండి, అంటే పస్తులు అంటే 9 రోజులు ఏమీ తినకుండా జస్ట్ ఒక ఏమంటారు ఆకుకూరలే, అది కూడా మన పొలంలో పండిన ఆకుకూరలే తినాలంట, బయటది కూడా ఏం తినద్దంట, అదే ఒకటే తిని ఉండాలంట. బట్ నేను అవి ఏం అంత పట్టించలేదు. బట్ తీజైతే మంచిగా వచ్చింది గాయ, చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ఇక్కడ మా ఊరోళ్ళు అన్నమాట. సో ఎల్లో అండ్ ఏ డ్రెస్ అంటే ఎల్లో అండ్ వంకాయ కలర్, పర్పుల్ కలర్ అదేమో మా తాండవాళ్ళు. సో మిగతా కలర్ డ్రెస్ ఏమో వేరే తాండవాళ్ళ డ్రెస్ వేసుకున్నారు. సో అది ఆ సారీ అన్నమాట, వాళ్ళు తీసుకున్నారు ఆ సారీ. సో కొంతమంది ఎల్లో అండ్ పర్పుల్ కలర్దేమో మా తాండవాళ్ళు, ఇంకొకటి రెడ్ అండ్ కొంచెం పింక్ కలర్ ఉన్నదేమో వేరే తాండవాళ్ళు. సో వాళ్ళు ఇట్లా తీజ్ ఫెస్టివల్ అలా తీజ్ అండ్ ఇట్లా వస్తే అట్లా కొనుక్కుంటారు అనమాట, సేమ్ ఉండాలని చెప్పి అలా కొనుక్కుంటారు. సో వాళ్ళకి నచ్చింది వాళ్ళు కొనుక్కున్నారు. సో ఈ సారీ వచ్చేసి 450 అంట. అంత నాకు నచ్చలేదు, బట్ ఓకే అని అనిపించింది. అంత ఏం బాగా అనిపించలేదు ఈ సారీ అయితే. ఓకేలే, ఒక్కరోజు వేసుకొని పక్కన పడేస్తాం కాబట్టి అంతే. సో అలా అని అంత తీజ్ అనేది అంటే తీజ్ బాగానే వచ్చింది గైస్. మంచిగా 3 times వాటర్ పోసినాం కాబట్టి బాగానే మంచిగా పెద్దగా వచ్చింది. మంచిగా లుక్ కూడా బాగా వచ్చింది. చాలామంది అడిగారు, పస్తులు ఉంటున్నావా, ఏమేమి చేస్తున్నావు, ఏమైనా తింటున్నావా, ఏమైనా కట్ చేస్తున్నావా కాయగూరలు అని చెప్పి అడిగారు. బట్ నేను అందరికి చెప్పింది ఒకటి, ఏమి చేయలేదు, ఏమి తినట్లేదు అని చెప్పాను. బట్ నేనైతే అన్నీ తినేసిన, ఎందుకంటే మనం అంత పస్తులు ఉండడం కూడా చాలా కష్టము. సో ఫైనల్గా అయితే మన తీజ్ అయితే అయిపోయింది గైస్. నైట్ టైం ఇది. సో నైట్ టైము డ్యాన్స్ అని చేయమంటే ఏం చేస్తాము, ఉబ్బరిలో చాలా స్వెట్టింగ్ వచ్చేసింది. డ్యాన్స్ అంటే ఎక్కువసేపు చేస్తే కూడా కాళ్ళు చేతులు బాగా లాగుతాయి. చేస్తే గంట సేపు అంతే, గంట ఎక్కువ చేయం మనకు డ్యాన్స్ కూడా అంత రాదు. సో ఫైనల్గా అయితే మన తీజ్ అయితే అయిపోయింది గైస్. ఫస్ట్ టైం నేను ఇలా 8 days ఉండడం ఇంట్లో, అంటే ఫస్ట్ డే నుంచి 9th day వరకు ఉండడం ఫస్ట్ టైం చూసాము. సో మా డీజే పెట్టి తెప్పించామన్నమాట. సో ఫైనల్గా అయితే మన తీజ్ ఫెస్టివల్ అయితే అయిపోయింది గైస్. సో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్, సపోర్ట్ చేయండి.